ఇశ్రాయేలు చరిత్ర దేవుని సంకల్పమందు ఒక ప్రత్యేక స్థానాన్ని సంతరించుకున్నది. ఈ జాతి భవిష్యత్తు దేవుని చేతిలో ఉన్నది. వాగ్దత్త భూమిలో ప్రవేశించిన తరువాత వారు ఏమి కాబోతున్నారో, వారికి ఏమి జరగబోతున్నదో అదంతా దేవుడు ముందుగానే రాయించాడు. ఇశ్రాయేలు ప్రజలు తమ దేవునికి విధేయులైనప్పుడు వారికి ఆశీర్వాదాలు, అవిధేయులైతే శాపాలు. ఈ అధ్యాయంలో ఆశీర్వాదాలు పలుకబడ్డాయి. దేవుని నియమాలను త్రోసిరాజనే పక్షంలో వారు పరాయి దేశాలకు చెరగొనిపోబడడం తప్పదు. అయితే వారు పశ్చాత్తప్తులైనప్పుడు తిరిగి తమ దేశానికి వస్తారు. 2 సార్లు అలాగే జరిగింది. 3వసారి జరగబోతోంది. వినండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపిస్తున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుంటే నీ దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నీవు భూమి మీద ఉన్న సమస్త జనములను మించిపోతావు. నీ దేవుని మాట నీవు వింటే ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తిస్తాయి. పట్టణంలో పొలంలో నీకు దీవెనలు, నీ గర్భఫలం, భూఫలం, పశువుల మందలు, దుక్కిటెద్దులు, గొర్రెల మేకల మందలు, వీటన్నింటిపై దీవెనలు నిలిచి ఉంటాయి. నీ గంప, పిండి పిసికే తొట్టి దీవించబడతాయి. లోపలికి వస్తూ బయటికి వెళుతూ దీవించబడతావు. నీ శత్రువులు నీ ఎదటనే హతమైపోతారు. వారు నీ మీదికి ఒక త్రోవలో వచ్చి 7 త్రోవలలో వెనక్కు పారిపోతారు. నీ కొట్లలో దీవెన, నీ కృషి అంతటిపైన దీవెన. వాగ్దత్త భూమియందు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు ప్రమాణం చేసినట్లు ప్రతిష్ఠిత జనమైన మిమ్మును ఆయన స్థిరపరుస్తాడు. నీవు యెహోవా నామమున పిలువబడుతూ ఉండగా ప్రజలందరూ నీకు భయపడతారు. నీ గర్భఫలము, నీ పశువులు, నీ నేల పంట, వీటన్నిటిలో ఈ వాగ్దత్త భూమియందు నీకు మేలే కలుగుతుంది. నీ దేశంపై వర్షాలు వాటి కాలమందు కురుస్తాయి. నీ కృషి యావత్తూ ఫలిస్తుంది. ఆకాశము తెరుచుకొని మంచి ధననిధిని నీపై కురిపిస్తుంది. అనేక జనములకు అప్పిస్తావు గాని అప్పు చేయవు. నా ఉపదేశంలో ప్రతి మాట విషయంలో కుడికి గాని ఎడమకు గాని తొలగకుండా, అన్యదేవతలను అనుసరించకుండా, వాటిని పూజించకుండా ఉంటే, నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను పాటిస్తే, యెహోవా నిన్ను తలగా నియమిస్తాడు గాని తోకగా నియమించడు. శ్రోతలు వింటున్నారా? ఆశీర్వాదాలన్నీ షరతులతో కూడినవే. వారు దేవుని మాట వింటే, ఆయన ఆజ్ఞలను గైకొంటే, విధేయులైతే, లోబడితే అప్పుడు ఆశీర్వాదాలు ప్రాప్తిస్తాయి. అప్పుడు వారు పైన ఉంటారు గాని కింద ఉండరు. మీకు జ్ఞాపకం ఉన్నది గదా, గత అధ్యాయంలో 12 శాపాలు పలకబడినాయి. ఇక్కడ 6 దీవెనలు చెప్పబడ్డాయి. మిగతా 6 దీవెనల కోసం కొండమీద యేసు చేసిన ప్రసంగానికి వెళ్లమని ముందే చెప్పాము. నాడు నేడు దేవునికి విధేయులైన వారే ఆశీర్వదించబడినవారు. ఇశ్రాయేలీయులు ప్రతిసారి ఎదురు తిరగడం, చెరపోవడం, పశ్చాత్తప్తులవడం, తిరిగి రావడం, ఇది ఒక చక్రభ్రమణంలాగా చరిత్రలో కొనసాగుతూ వచ్చింది. సోదరీ సోదరులారా, ఇందలి సత్యాలు మన ఆత్మలకు ఎంతో ప్రయోజనకరమైనవి. 15వ వచనం నుండి చెప్పబడిన మాటలు నిజంగా మందలింపు మాటలు. దేవుని మాట వినకపోతే ఏమి జరుగుతుందో దేవుడు చెప్తున్నాడు. దేవుని సమస్త ఆజ్ఞలను, కట్టడలను అనుసరించి నడుచుకోవలసిందని దేవుడు ఎంత చెప్పినా వినకపోతే మీ మీదికి శాపాలు వస్తాయి. పట్టణంలో పొలంలో శాపం, నీ గంప మీద, పిండి పిసికే తొట్టి మీద శాపం, నీ గర్భఫలం, నీ భూమి పంట, నీ ఆవులు, నీ గొర్రె మేకల మందలు శపించబడతాయి. లోపలికి వచ్చినా బయటికి వెళ్లినా నీకు శాపమే. నీవు చెయ్య పూనుకునే కార్యములన్నిట్లో నీ మీదికి శాపం, కలవరం, గద్దింపు. నీవు నీ దేవుణ్ణి విడిచి దుష్కార్యాలు చేసినందున హతం చేయబడి వేగముగా నశిస్తావు. తెగులు నిన్ను వెంటాడుతుంది.
నీవు స్వాధీనపరుచుకునే దేశంలో నీవుండవు, క్షీణించిపోతావు. జ్వరము, మంట, ఖడ్గము, కంకి కాటుక, బూజు నిన్ను తరిమి కొడతాయి. నీ పైని ఆకాశము ఇత్తడి అవుతుంది, నీ కింది నేల ఇనుమవుతుంది. ధూళి, బుగ్గి నీ దేశం మీద వర్షిస్తాయి. నీ శత్రువుల ఎదుట నీకు పరాజయం కలుగుతుంది. ఒక్క మార్గాన వచ్చి 7 మార్గాలుగా పారిపోతావు. భూరాజ్యములన్నిటిలోకి చెదరగొట్టబడతావు. నీ కళేబరములు సకల ఆకాశ పక్షులు, భూజంతువులు తినివేస్తాయి. వాటినెవ్వరూ తోలివెయ్యరు. ఈజిప్టు పుండ్లు, మూలవ్యాధి, కుష్టు, గజ్జి నిన్ను పట్టి బాధిస్తాయి. అవి నీకు నయం కావు. వెర్రితనం, గుడ్డితనం, హృదయ విస్మయం నిన్ను బాధిస్తాయి. గుడ్డివాని వలె నీవు మధ్యాహ్నం పూట తడుములాడుకుంటావు. నీ మార్గం వర్ధిల్లదు. నీకు నిత్యము హింస, దోపిడీ ప్రాప్తిస్తాయి. నిన్ను ఎవడు తప్పించేవాడు ఉండడు. ఇశ్రాయేలు చరిత్ర ముందుగా రాయబడింది. దేవుడు రాశాడు. ఆయన చరిత్రకు కూడా దేవుడే. ఈ సందర్భంలో ఆదికాండం 15వ అధ్యాయం 13, 16 వచనాలు మీ దృష్టికి తెస్తాము. అబ్రహామా, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులై ఉంటారు. నీ 4వ తరం వారు ఇక్కడికి మళ్లీ వస్తారని నిశ్చయముగా తెలుసుకో. దేవుడు చెప్పినట్లే జరిగింది. 430 సంవత్సరాలు వారు ఈజిప్టులో ఉన్నారు. దేవుడు వారిని ఈజిప్టు నుండి విమోచించి తెచ్చాడు. వారికిప్పుడు ద్వితీయోపదేశం చేస్తున్నాడు. వారిప్పుడు యొర్దాను తూర్పు తీరమున ఉన్నారు. మొదటిసారి వారిని దేవుడు సంఘటితపరచి వాగ్దత్త భూమిలోకి ప్రవేశపెడుతున్నాడు. యెహోషువ గ్రంథంలో వారు ఏ విధంగా వాగ్దత్త భూమిలో ప్రవేశించబోతున్నారో చూస్తాము. న్యాయాధిపతుల గ్రంథంలో వారు వాగ్దత్త భూమిలో స్థిరపడిన విధానాన్ని చూడబోతాము. దేవుని ప్రవచనాలు అక్షరాలా నెరవేరుతున్నాయి. వీరు అవిధేయులైతే ఎలాంటి పరిణామాలు కలగబోతున్నాయో దేవుడు వివరిస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 30వ వచనం నుండి, స్త్రీని ప్రదానం చేసుకుంటావు గాని మరొకడు ఆమెను పెళ్లాడతాడు. ఇండ్లు కట్టుకుంటావు గాని అందులో నీవు నివాసముండవు. ద్రాక్ష తోటలు నాటుతావు గాని దాని పండ్లు నీవు తినవు. నీ ఎద్దు నీ కన్నుల ఎదుట వధించబడుతుంది, దాని మాంసం నీవు తినవు. నీ గాడిదను బలాత్కారంగా నీ వద్ద నుండి లాక్కుపోతారు, మళ్లీ నీకివ్వరు. నీ గొర్రె మేకలను నీ శత్రువులు తీసుకుంటారు, నిన్ను రక్షించేవాడు ఎవడూ ఉండడు. నీ కుమారులను నీ కుమార్తెలను అన్యజనులు ఎత్తుకుపోతారు. వారి కోసం చూచి చూచి నీ కండ్లు క్షీణించిపోతాయి. నీవేమీ చెయ్యలేవు. నీవెరుగని జనం నీ పొలం పంటను, నీ కష్టార్జితాన్ని తినివేస్తారు. నీకు మిగిలేది హింస, బాధ మాత్రమే. ఇదంతా చూచి నీకు పిచ్చెక్కుతుంది. నీ అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మోకాళ్ల మీద, తొడల మీద నయం కాని చెడ్డ పుండ్లు పుట్టి నిన్ను బాధిస్తాయి. నీకై నీవు ఏర్పరచుకొన్న నీ రాజు, నీవు మీరెరుగని అన్యజాతులకు వశమైపోతారు. అక్కడ నీవు కొయ్య దేవతలను, రాతి దేవతలను పూజిస్తావు. అన్యజాతుల మధ్యకు చెదరిపోయి అక్కడి ప్రజల మధ్య విస్మయానికి, సామెతకు, నిందకు నీవు హేతువై ఉంటావు. పొలానికి విస్తారమైన విత్తనాలు తీసుకువెడతావు, ఇంటికి కొంచెమే తెచ్చుకుంటావు. మిడతలు నీ పంటను తినివేస్తాయి. ప్రియశ్రోతలు, 32, 33 వచనాల్లోని ప్రవచనం గమనించండి. ఇది నెరవేరింది. యూదా రాజ్యానికి సిద్కియా చివరి రాజు. అతడు చూస్తూ ఉండగానే అతని కుమారులు హతమైపోయారు. శత్రువు అతని కండ్లను ఊడబెరికించాడు. అతడు గుడ్డివాడై, నిస్సహాయుడై శత్రువు చేత చెరగొని పోబడ్డాడు. బబులోను దేశంలో చెరలో ఉన్న ఇశ్రాయేలు ప్రజ ఎన్నో బాధలు అనుభవించారు. దేవుడు ముందుగానే జరగబోయే చరిత్రను ప్రవచిస్తున్నాడు. రాజుల గ్రంథం, దినవృత్తాంతముల గ్రంథం ఈ ప్రవచనాల నెరవేర్పును వివరంగా మనకు చూపుతాయి. ఇశ్రాయేలు ప్రజలకు ఇదంతా ఎందుకు సంభవించింది?
వారి అవిధేయతకు ఇది ఫలితం. వీరు విధేయులైతే ఆశీర్వదిస్తాను అన్నాడు దేవుడు. అవిధేయులైతే మీరు వాగ్దత్త దేశంలో ఉండరు అని కూడా అన్నాడు. బబులోను చెరలో ఉండగా దేవుడు వారిని తిరిగి తమ దేశానికి రప్పించాడు. ఎజ్రా, నెహెమ్యా గ్రంథాలలో ఈ వివరాలు మనం వినబోతున్నాం. అలాగే హగ్గయి, జకర్యా, మలాకి గ్రంథాలు ఇశ్రాయేలు ప్రజల రాకను గురించి, వారి స్వదేశాగమనాన్ని గురించి చెప్తాయి. ఈ విధంగా దేవుడు వారికి జరగబోయే స్థితిగతులను ముందుగా ప్రవచించాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 40వ వచనం నుండి, నీ సమస్త ప్రాంతాలలో ఆలివ్ చెట్లు ఉంటాయి, కాని వాటి కాయలు రాలిపోతాయి. నీ తల అంటుకోవడానికి ఆలివ్ తైలం నీకు దొరకదు. పిల్లలను కంటావు గాని వారు చెరగొనిపోబడతారు, నీ వద్ద ఉండరు. నీ భూమి పంటను, నీ చెట్లన్నింటినీ మిడతల దండు ఆక్రమించుకుంటుంది. మీ మధ్యన ఉన్న పరాయి వాళ్లు హెచ్చుతారు, మీరు తగ్గిపోతారు. వారి వద్దనే మీరు అప్పడుగుతారు, వారే తల అవుతారు, నీవు తోక అవుతావు. ఈ శాపములన్నీ నీ మీదికి వచ్చి నిన్ను తరిమి పట్టుకుంటాయి. ఆయన మాట వెనక నీవు నాశనమవుతావు. నీ సంతానం మీద చిరకాలం శాపాలు నిలిచి ఉంటాయి. అవి సూచనగా విస్మయకారణమై ఉంటాయి. నీకు సర్వసమృద్ధి కలిగినా నీ దేవుడైన యెహోవాకు నీవు దాసుడవు కాలేదు. నీకు సంతోషము, హృదయానందము లేవు. గనుక నీ శత్రువులకు నీవు దాసుడవవుతావు. ఆకలిదప్పులు, వస్త్రహీనత మొదలైన అన్ని లోపములు నీ మీదికి వస్తాయి. వారు నీ మెడమీద ఇనుపకాడి పెట్టి నిన్ను నాశనం చేస్తారు. గమనించారా? ఇది రోమా ప్రభుత్వాన్ని గురించిన ప్రవచనం. రోమా ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా వీరిని అణిచివేసింది. యెహోవా దూరమై ఉన్న భూదిగంతం నుండి ఒక జనమును, అనగా నీకు రాని భాష కలిగిన జనమును, క్రూరముఖము గలిగి వృద్ధులను, యువకులను కటాక్షింపని జనమును గద్ద ఎగిరి వచ్చునట్లు దేవుడు మీ మీదికి రప్పిస్తాడు. నీ పశువులను, నీ పొలముల ఫలములను వారు తినివేస్తారు. ధాన్యమును, ద్రాక్షరసమును, తైలమును, పశువుల మందలను, గొర్రె మేకల మందలను నాశనం చేస్తారు. ఏదీ మిగలనియరు. వారు నిన్ను ముట్టడిస్తారు. నీవు ఆశ్రయించిన ఉన్నత ప్రాకారములు గల నీ కోటలు పడిపోతాయి. గ్రామాలన్నింటినీ వారు ముట్టడిస్తారు. శత్రువుల ముట్టడి నిన్ను ఇబ్బంది పెడుతుంది. చివరికి నీ గర్భఫలాన్ని, అనగా దేవుడు నీకిచ్చిన సంతానము యొక్క మాంసాన్ని తింటారు. శ్రోతలారా, దేవుని ప్రవచనాలు వింటున్నారా? టైటస్ అనే రోమన్ అధికారి ఇనుపదండంతో ఇశ్రాయేలు రాజ్యాన్ని ముట్టడించాడు. అంతా నాశనం చేశాడు. వారి మెడపై ఇనుపకాడి పెట్టాడు. వీరికి తెలియని భాష రోమను భాష, అదే లాటిన్ భాష. ఇశ్రాయేలీయుల భాష హీబ్రూ భాష. లాటిన్ భాష పాశ్చాత్య దేశీయులది, కాని హీబ్రూ భాష తూర్పు దేశాల భాష. పరాయి భాషలో వారు శాసనాలు చేశారు. వాటికి ఇశ్రాయేలీయులు తలొగ్గవలసి వచ్చింది. రోమా ప్రభుత్వ సంకేతం గద్ద. గద్ద ఎగిరి వచ్చినట్లు వీరి మీదికి వచ్చి పడ్డారు. టైటస్ అనే రోమా అధిపతి గద్దలాగే వచ్చి పడ్డాడు. ముట్టడించాడు. దేశాన్ని కొల్లగొట్టాడు. అంతా ధ్వంసం చేశాడు. ఇది దేవుని ప్రవచన సత్యం. ఇది నెరవేరింది. ఆ రోజుల్లో ఆకలికి తట్టుకోలేక తల్లిదండ్రులు తమ బిడ్డలనే పీక్కు తిన్నారు. అంతా పీనుగ పెంట. అలా జరుగుతుందని దేవుడు ముందుగానే చెప్పాడు. ఇప్పుడు 54వ వచనం నుండి, మనుష్యుల చూపు చెడిపోతుంది, వైఖరులు చెడిపోతాయి, అంతఃకరణలు అంతరించిపోతాయి. తన సోదరుడని లేదు, తన కౌగిటి భార్య అని లేదు, తన కడుపున పుట్టిన పిల్లలని లేదు. అతడు తాను తినే తన పిల్లల మాంసంలో కొంచెమైనా వారిలో ఎవనికీ పెట్టడు. శత్రువులు గ్రామాలను ముట్టడిస్తారు. అంతా శత్రువులు కొల్లగొట్టుకుపోతారు. ఎవరికీ ఏదీ మిగలదు. ప్రజలలో కర్కశత్వం ప్రబలుతుంది. సుకుమారంగా
మృదువుగా బ్రతికిన స్త్రీలు సహితం, నేలమీద అరికాలు మోపలేని స్త్రీ కూడా తన కాళ్ల మధ్య నుండి పడే మావిని, తను కనబోయే పిల్లలను తానే రహస్యంగా తినాలని తన కౌగిటి పెనిమిటికి, కుమారునికి, కుమార్తెకు ఎవరికీ చెప్పకుండా వారి పట్ల దయమాలి ప్రవర్తిస్తుంది. ఎంత ఘోరమైన పరిస్థితో ఊహించండి. నీవు జాగ్రత్తపడి దేవుని మహిమగల భీకరమైన నామమునకు భయపడకపోతే, ధర్మశాస్త్రవాక్యములను గైకొనకపోతే, నీకు నీ సంతతికి ఆశ్చర్యకరమైన తెగుళ్లు వస్తాయి. అవి దీర్ఘకాలికమైన చెడ్డ రోగాలు. నీవు భయపడిన ఈజిప్టు క్షయవ్యాధులన్నీ నీమీదికే వస్తాయి. అవి నిన్ను వెంటాడతాయి. ధర్మశాస్త్ర గ్రంథంలో పేర్కొనబడిన ప్రతి రోగము, ప్రతి తెగులు నీకు వస్తుంది. ఆకాశ నక్షత్రముల వలె విస్తరించిన మీరు నా మాట వెనక లెక్కకు తక్కువై కొద్దిమంది మాత్రమే మిగిలిపోతారు. యెహోవా నీకు మేలు చేయడానికి బదులు మిమ్ములను నాశనం చేయవలసి వస్తుంది. వాగ్దత్త భూమిలో నుండి దేవుడు నిన్ను పెళ్లగించి వేస్తాడు. సమస్త జనములలోకి నిన్ను చెదరగొడతాడు. అక్కడ నీవు అన్యదేవతలను పూజిస్తావు. అవి కొయ్య, రాతి దేవతలు. వారి మధ్య నీకు నెమ్మది కలగదు. నీ అరికాలికి విశ్రాంతి కలగదు. అక్కడ నీకు హృదయ కంపము, నేత్రక్షీణత, మనోవేదన కలుగుతాయి. ప్రాణభయం నీకు ఎక్కువవుతుంది. నీ హృదయంలో నీవు చూచే వాటి చేత భయం, పొద్దుగూకులు ఏమి జరగబోతోందో తెలియక ఆందోళన. నాకు ఇష్టం లేని మార్గాన మిమ్మును ఈజిప్టుకు ఓడల మీద మరల రప్పిస్తాను. అక్కడ మీరు దాసదాసీ జనమవుతారు. శత్రువులకు మిమ్మును మీరు అమ్ముకోవాలని చూస్తారు. కాని మిమ్మును కొనేవాడెవ్వడూ ఉండడు. 2 సార్లు ఈ ప్రవచనాలు నెరవేరాయి. ఇక 3వసారి నెరవేరవలసి ఉంది. అన్ని ప్రవచనాలు నెరవేరినప్పుడు చిట్ట చివరి ప్రవచనం కూడా నెరవేరుతుంది. జాతులన్నింటిలోకి చెదరగొట్టబడిన ఇశ్రాయేలు ఎంతో శ్రమ పొందిన జాతి. దేవుడు తన ప్రజలను శిక్షించాడు. దేవుడు మాట తప్పనివాడు. ప్రియ సోదరీ సోదరులారా, వింటున్నారా? వీరికి కూడా ఈ రోజున సువార్త ప్రకటించవలసిన అవసరత ఎంతో ఉంది. యూదులకు, అన్యులకు అందరికీ ఒకే సువార్త. రోమాపత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, యేసు నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులవ్వాలి. ఇదే దేవుని సంపూర్ణ చిత్తం. ప్రియ రేడియో శ్రోతలారా, జాగ్రత్తగా వినండి. దేవుని ఆశీర్వచనాలు, శాపవచనాలు మనం వింటున్నప్పుడు మన హృదయాలలో ప్రభువు పట్ల అధిక ప్రేమ కలగాలి. యేసుక్రీస్తు మన శాపాన్ని తన మీద వేసుకుని తన ఆశీర్వాదాలన్నీ మనకిచ్చాడు. అందుచేత యేసుక్రీస్తు యొక్క కృప ఎంత బలమైనదో విశ్వాసులు గ్రహించాలి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం ఎంతో ముఖ్యమైనది. ప్రవక్తలు ఈ గ్రంథాన్ని ఆధారం చేసుకుని ప్రవచించారు. ఆమోసు క్రీస్తుపూర్వం 8వ శతాబ్దానికి చెందినవాడు. అతని ప్రవచనాలు ద్వితీయోపదేశకాండం భాషలోనే పలకబడినాయి. ఉదాహరణకు ఆమోసు 3వ అధ్యాయం 6వ వచనం, పట్టణమందు బాకానాదము వినబడగా జనులకు భయం పుట్టకుండా ఉంటుందా? యెహోవా చేయనిది పట్టణంలో ఉపద్రవం కలుగుతుందా? అలాగే ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 6 నుండి 11వ వచనం వరకు, మీ పట్టణములన్నిటిలోనూ నేను మీకు దంతశుద్ధి కలుగచేసినను, మీరున్న స్థలములన్నిటిలోనూ మీకు ఆహారము లేకుండా చేసినను, మీరు నా తట్టు తిరిగిన వారు కారు. కోతకాలమునకు ముందు 3 నెలలు వాన లేకుండా చేశాను. ఒక పట్టణం మీద కురిపించి మరి ఒక పట్టణం మీద కురిపించలేదు. ఒక చోట వర్షం కురిసింది, వర్షం లేని చోటు ఎండిపోయింది. 2-3 పట్టణముల వారు నీళ్లు తాగడానికి ఒక పట్టణానికే పోగై అక్కడి నీరు వారికి చాలక నానాయాతన పడ్డారు. అయినా వారు నా తట్టు తిరగలేదు. మీ సస్యములను ఎండు తెగులు చేత, కాటుక చేత నేను పాడు చేశాను. గొంగళి పురుగు వచ్చి మీ విస్తారమైన వనములను, ద్రాక్ష తోటలను,
అంజూరపు చెట్లను ఆలివు చెట్లను తినివేసింది. అయినా మీరు నా తట్టు తిరగలేదు. నేను ఈజిప్టు వారి మీదికి తెగుళ్లు పంపించినట్లు మీ మీదికి తెగుళ్లు పంపాను. మీ దండుపేటలో పుట్టిన దుర్గంధము మీ నాసికారంధ్రాలకు ఎక్కేటంతగా మీ యువకులను ఖడ్గం చేత హతం చేయించాను. మీ గుర్రాలను కొల్లపెట్టించాను. అయినా మీరు నా తట్టు తిరగలేదు. దేవుడు సొదొమ గొమొర్రాలను బోర్లదోసి నాశనం చేసినట్లు నేను మీలో కొందరిని నాశనం చేయగా మీరు మంటలో నుండి తీయబడిన కొరువులైనట్లు తప్పించుకున్నారు. అయినా మీరు నా తట్టు తిరగలేదు. గమనించారా? ఇశ్రాయేలు జాతికి దేవుడు ఎన్నెన్నో మేళ్లు చేశాడు. అయితే ఆయన మాట వారు వెనక శిక్ష కొని తెచ్చుకున్నారు. ప్రియ శ్రోత, నీవు యేసు ప్రభువును నీ స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా? అలాగైతే ఆశీర్వాదాలన్నీ నీవే. పరలోక ప్రదేశాలలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము క్రీస్తును బట్టి నీకు సంక్రమిస్తుంది. ఇప్పుడే తీర్మానం చేసుకోవలసిందని ప్రభువు నామమున హెచ్చరిక చేస్తున్నాము. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.